సెప్టెంబర్ 11 అనగానే అమెరికాలో ట్విన్ టవర్స్ దుర్ఘటన గుర్తొస్తుంది. అదే ఇథియోపియాలో కొత్త సంవత్సరంలోకి ఎంట్రీ జరుగుతుంది. ప్రపంచానికి మాత్రం సంవత్సరంలో మరో కొత్త రోజు మొదలవుతుంది. అందుకే ఆ రోజుకు అంతటి ప్రాధాన్యత ఉంది. 9/11 గురించి మరో స్టోరీలో చూద్దాం. ఇప్పుడు మాత్రం తూర్పు ఆఫ్రికా దేశం ఇథియోపియాలో కొత్త సంవత్సరం ప్రవేశం గురించి చూద్దాం. ఇథియోపియా క్యాలెండర్ ప్రపంచంతో కాకుండా తన సొంత బాటలో నడుస్తుంది. మనకు ఇది 2024వ సంవత్సరం అయితే ఇథియోపియాలో వాసులకు మాత్రం అక్కడి క్యాలెండర్ ప్రకారం 2017 సంవత్సరం మొదలవుతుంది. అందుకు అక్కడి విభిన్నమైన క్యాలెండరే అందుకు కారణం. మనకు సంవత్సరానికి 12 నెలలైతే ఆ దేశానికి 13 నెలలు గడిస్తేనే ఏడాది పూర్తవుతుంది. అందుకే మనకన్న వారు 7 సంవత్సరాలు 8 నెలలు ఆలస్యంగా ఉంటారు. సెప్టెంబర్ 11ను నూతన సంవత్సరం ఎంట్రీగా, పాత సంవత్సరానికి గుడ్ బైగా సెలబ్రేట్ చేసుకుంటారు. చరిత్ర ప్రకారం ఇథియోపియన్ ఆర్థోడాక్స్ రోమన్ చర్చ్ మత ప్రబోధకులు ఇక్కడి కాలాన్ని 1500 సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు శకం 500 సంవత్సరంలో తమ ప్రాచీన కాలానికి అనుగుణంగా సవరించడం జరిగింది. ప్రపంచం తన క్యాలెండర్ను గ్రెగోరియన్ క్యాలెండర్తో సరిపోల్చుకుంటే ఇథియోపియా మాత్రం తన సొంత క్యాలెండర్ను రూపొందించుకుంది. మా సొంత ఆల్ఫాబెట్, సొంత సంస్కృతితో పాటుగా సొంతంగా యూనిక్ క్యాలెండర్ అని అక్కడి వారు గొప్పగా చెప్పుకుంటారు. అన్ని దేశాలకు 12 నెలలైతే ఇథియోపియాకు మాత్రం 13 నెలలుంటాయి. 12 నెలలు 30 రోజులుగా ఉండి 13వ నెలకు 5 రోజులు లేదా ప్రతి లీపు సంవత్సరానికి 6 రోజులుగా లెక్కించుకుంటారు. అందుకే ఈ తేడాలుంటాయి. ఇథియోపియాకు వచ్చే పర్యాటకులు ఇక్కడికి రాగానే తమ గడియారాల్లో తేదీలను 8 ఏళ్ల వెనక్కి మార్చుకుంటారు. అయితే ఈ లెక్కింపు కాస్త అయోమయంగా ఉంటుంది. సెప్టెంబర్ 11 వచ్చిందంటే చాలు, ఇథియోపియన్లు మంచి సెలబ్రేటరీ మూడ్లోకి వెళ్ళిపోతారు. కొత్త సంవత్సరాన్ని ఎంజాయ్ చేస్తారు. ఉగ్రవాద ప్రాబల్యంతో నిత్యం దాడులతో సతమతమయ్యే ఈ దేశం నూతన సంవత్సరం సందర్భంగా కాస్త స్వేచ్ఛగా ఎంజాయ్ చేస్తుంది. ప్రపంచవ్యాప్త క్రిస్టియన్లు డిసెంబర్ 25న క్రిస్మస్ పర్వదినాన్న జరుపుకుంటే ఇక్కడ మాత్రం జనవరి 7న జరుపుకుంటారు. వింటుంటేనే వింతగా ఉంది కదూ. ఇక్కడ రోజులే కాదు, రోజులో సమయాన్ని కూడా భిన్నంగా లెక్కిస్తారు. పొద్దున్న 6 గంటల నుంచి మొదలుపెట్టి 12 గంటల చొప్పున 2 టైమ్ జోన్స్ గా విభజిస్తారు. ఇంత వింతగా ఈ దేశం క్యాలెండర్ ఉండడానికి కారణం ఏంటి? ప్రపంచంతో పాటు నడవకుండా దాదాపు 8 ఏళ్లు ఎందుకు వెనక్కి నడుస్తుంది? దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. జీసస్ జన్మదినాన్ని భిన్నంగా లెక్కించడం వల్ల ఇలా కాల ప్రమాణాల్లో తేడా జరిగింది. క్రీస్తు శకం 500లో క్యాథలిక్ చర్చ్ క్రీస్తు జనాన్ని లెక్కించే విధానంలో సవరణ చేసినప్పటికీ ఇథియోపియా చర్చ్ మాత్రం పాత లెక్కల్లో ఎటువంటి మార్పు చేయలేదు. అంటే వెస్టర్న్ కంట్రీస్ ఉపయోగించే క్యాలెండర్ను అనుసరించి సెప్టెంబర్ 11న వారికి కొత్త సంవత్సరం అవుతుంది. లీప్ సంవత్సరాల్లో ఇది సెప్టెంబర్ 12న వస్తుంది. ప్రతి నెలలో ఎన్ని రోజులుంటాయి అన్నది మనం క్యాలెండర్ చూస్తే గానీ స్పష్టంగా చెప్పలేము. కానీ ఇథియోపియాలో మాత్రం టక్కున చెప్పేవచ్చు. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ సంవత్సరంలో 12 నెలలు 30 రోజులు ఉండగా 13వ నెలలో మాత్రం 5 లేదా 6 రోజులు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఏ కన్ఫ్యూజన్ ఉండదు. అయితే ఈ లీప్ సంవత్సరాన్ని బట్టి కాస్త ఒక రోజు అటు ఇటుగా ఉంటుంది. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే ఇథియోపియాకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ దేశం ఎన్నడూ వలస పాలనకు గురి కాలేదు. అంటే మన దేశాన్ని ఆంగ్లేయులు పాలించినట్టుగా ఏ దేశం ఇథియోపియా జోలికి వెళ్లే సాహసం చేయలేదు. 1895లో ఇథియోపియాను అబిసినియా అని పిలిచేవారు. అయితే ఇథియోపియాను లొంగదీసుకోవాలని ఇటలీ తీవ్రంగా ప్రయత్నించింది. ఆ సందర్భంగా జరిగిన యుద్ధంలో ఇథియోపియా ధాటిని తట్టుకోలేక ఇటలీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇథియోపియాను ఇటలీ కంపెనీ 6 ఏళ్ల పాటు పాలించారని చెప్తారు. అయితే ఆ కంపెనీ తమకు సౌకర్యాలు కల్పించేదాకా ఆగిన ఇథియోపియా ప్రజలు చతురత ప్రదర్శించారు. పాలకులు తమ అభివృద్ధి కోసం నిధులు వెచ్చించడం పూర్తయ్యేదాకా నిశ్శబ్దంగా గమనిస్తూ ఉండిపోయారు. రైల్వేలు చక్కటి భవంతులు నిర్మించేదాకా ఆగారు. ఆపై వారిని యుద్ధంలో తరిమేశారు. ప్రాచీన చరిత్ర ఆధారాన్ని బట్టి చూస్తే 1889లో ఇథియోపియా చక్రవర్తి యోహన్నెస్ ఫోర్డ్ మరణించడంతో అప్పట్లో అయోమయం నెలకొంది. ఆ సమయంలో తీర ప్రాంతంలో ఉన్న పర్వత ప్రాంతాలను ఇటలీ ఆక్రమించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ అప్పుడు జరిగిన అడ్వా యుద్ధంలో ఇటలీ ఓడిపోయింది. చక్రవర్తి మెనలిక్ II నేతృత్వంలో ఉన్న దేశం మార్చి 1, 1896లో ఇటలీ సైన్యాన్ని కొన్ని గంటల్లోనే ఓడించింది. దాంతో ఇథియోపియా స్వాతంత్ర కాంక్షను గుర్తిస్తూ ఇటలీ ఒప్పందంపై సంతకం చేయాల్సి వచ్చింది. కానీ కొన్ని దశాబ్దాల తరువాత ఫాసిస్ట్ నాయకుడు బెనిటో ముసోలిని ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఆ దేశాన్ని 5 ఏళ్ల పాటు ఆక్రమించారు. వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి, నాయకత్వం వహిస్తున్న వారికి శిక్షణ ఇచ్చేందుకు దక్షిణ ఆఫ్రికాకు చెందిన నెల్సన్ మండేలాకు అవకాశం ఇచ్చింది ఇథియోపియా. ఇథియోపియాలో ఉన్న 115 మిలియన్ జనాభాలో సుమారు 34% మంది ముస్లింలు ఉంటారు. మీకు తెలుసా, మనకు ఇన్స్టంట్ గా థ్రిల్ కలిగించే కాఫీని ఇథియోపియాలో ఓ గొర్రెల కాపరి కనిపెట్టాడని చెప్తారు. ఒకరోజు తన గొర్రెల్ని కాస్తుండగా అవి వింతగా ప్రవర్తించడం చూసి అవి మేసిన ప్రాంతాన్ని వెతకగా అక్కడ ఎర్రని రంగు కలిగిన బెర్రీ పండ్లను కనుగొన్నాడట. వాటిని నోట్లో వేసుకోగా ఈ గింజలో ఏదో మ్యాజిక్ ఉందని అనిపించింది.
ఆ తర్వాత వాటి గురించి తెలుసుకునే ప్రయత్నంలో అక్కడ కొంతమంది సాధువులు ఆ గింజలను మరిగించి డ్రింక్ లా తయారు చేసి సేవించారట. అదే ప్రపంచంలో మనిషి మొదటిసారి తాగిన కాఫీ. కాఫీ రుచి తెలిసిన తర్వాత ఆ గింజలను సేకరించి ప్రత్యేకంగా సాగు చేయడం ఇథియోపియా నుంచి మొదలైంది. క్రీస్తు శకం 9వ శతాబ్దం నాటికి మొదట ఇథియోపియాలో మొదలైన కాఫీ ప్రస్థానం దేశాలు దాటి ప్రపంచమంతా విస్తరించింది. మీకు తెలుసా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ ఇథియోపియా దేశంలోనే జన్మించారు. ఆయన 2017 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. ఇథియోపియన్ ఎరిట్రియన్ ప్రావిన్స్ లోని ఆస్మారాలో టెడ్రోస్ జన్మించారు. 1986లో టెడ్రోస్ ఆస్మారా విశ్వవిద్యాలయం నుండి జీవశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందిన ఆయన ఎబోలా మహమ్మారి సమయంలో, కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను పర్యవేక్షించారు. ఇథియోపియాలోని టిగ్రేలో జరిగిన అంతర్యుద్ధం కారణంగా తీవ్రమైన ఆహార కరువుతో జనం అలవటించారు. కొన్ని వేల మంది ప్రజలు ఒక్క పూట తిండి కోసం ఎదురు చూశారు. టిగ్రే ప్రాంతంలో జరిగిన అంతర్యుద్ధ సమయంలో అనేక దారుణాలు చోటు చేసుకున్నాయి. ఈ యుద్ధంలో అత్యాచారాలను ఆయుధంగా వాడుతున్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపించాయి. వలస పాలకులకు ధీటుగా ఎదుర్కొన్న ఇథియోపియా ప్రజలు ఆధిపత్యం కోసం జరిగిన అంతర్యుద్ధంలో ఇలాంటి మరెన్నో దారుణాలను చూశారు. అంతర్యుద్ధం అక్కడి ప్రజల జీవన విధానాన్నే మార్చేసింది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక అనేక విషయాల్లో వారు తమను తాము అదుపులో ఉంచుకునే ప్రయత్నం ఇప్పటికీ చేస్తుంటారు.